జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న చౌరస్తాలో గల శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ గౌడ్ విగ్రహానికి నిత్య పూలమాల కార్యక్రమాన్ని 43వ వారం ముఖ్య అతిథి మాజీ వార్డు సభ్యురాలు అప్పకోని మీనా ఆనంద్ గౌడ్ చేతుల మీదుగా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడారు. సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ గౌడ్ కి నా చేతుల మీదుగా పూలమాల వేసినందుకు నాకెంతో గర్వకారణంగా ఉంది. ఆయన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నాయకుడు. ఆయన అడుగుచాడుగా నడుచుకోవాలని జనగాంజిల్లా కిలాషాపూర్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న 1650లో జన్మించడం జరిగిందన్నారు. సైన్యాన్ని ఎప్పుడు పెట్టుకుని ఓటు నిర్ణయించారు. కొడితే గోల్కొండనే కొట్టాలని ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని అలాంటి వ్యక్తికి పూలమాల వేసినందుకు సంతోషకరంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ నిర్వహించి రిటైర్డ్ అయిన దేశం అభిమన్యు గౌడ్ గౌడ్ సంఘం నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమానికి గౌడ్ సంఘం పెద్దలు యువజన నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆయన అతి సామాన్యమైన గౌడ కుటుంబానికి చెందినవాడు. ఆయన చేసిన పోరాటాలు చాలా గొప్పవి. అప్పుడు జరుగుతున్న అరాచకాలు, ఆ దశాబ్దంలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి. అప్పుడున్న పాలకుడు
చాలా వలస అరాచకాలు, అప్పుడు జమీందారులు, జాగీర్దారులు మరియు భూస్వాములు చేసిన అరాచకాలకు అక్కడ ఈయన పోరాటం చేసి అందరి దగ్గర నుండి భూములను స్వాధీనం చేసుకొని పోరాటం చేసి స్వాధీనం చేసుకొని పేద ప్రజలకు పంచి మరియు నూతన కోటలను నిర్మించి అలాగే ఉన్న కోటలను స్వాధీనం చేసుకుంటూ పోరాటం చేసిన మహావీరుడు ఆయన ఒక యువతకు స్ఫూర్తిదాయకం. ఆయన చరిత్రను ప్రతి నిత్యం మనం ముందుకు కొనసాగించాలని ఈ కార్యక్రమం ద్వారా కోరుకుంటున్నాను.